పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో దళితులను గ్రామం నుండి బహిష్కరిస్తున్నట్లు అగ్రవర్ణాల పెద్దలు తీర్మానం చేయడం కలకలం రేపింది. గ్రామంలోని హోటళ్లు, దుకాణాలు నడిపేవారు దళితులకు ఎలాంటి వస్తువుల్ని విక్రయించకూడదని హుకుం జారీ చేశారు. అయితే గ్రామంలో చోటు చేసుకున్న సమస్య సామరస్యపూర్వకంగా ముగిసిందని జనసేన నేతలు పేర్కొన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సురేష్ బాబు అనే యువకుడు విద్యుత్ పనిచేస్తూ విద్యుద్ఘాతంతో మృతి చెందారని, ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఎస్సీలను సామాజిక బహిష్కరణ చేశారనే వార్తలు ఆదివారం రాగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారని నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీస్, వెల్ఫేర్ శాఖల అధికారులు ఆ గ్రామం సందర్శించి శాంతి కమిటీ ఏర్పాటు చేసి పరిస్థితిని చక్కదిద్దారు. సోమవారం జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, పిఠాపురం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, మాల కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు, పార్టీ జిల్లా కార్యదర్శి పిట్టా జానకిరామయ్య తదితరులు బాధిత వర్గాలతో మాట్లాడారు. అందరూ సోదర భావంతో కలిసి ఉండాలన్నదే పవన్ కళ్యాణ్ ఆశయమని, అందుకే పార్టీ సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం అనే సిద్ధాంతం పేర్కొన్నారని తెలిపారు. మల్లాంలో సమస్య సామరస్యంగా పరిష్కారం అయిందని, దీనిపై ఎవరూ రాజకీయ కుట్రలు చేసినా అందరూ కలిసిమెలిసి నిలువరిస్తామని వెల్లడించారు.